సార్ ఇక నెక్స్ట్ ఏ ప్లాంట్ పరిచయం చేయబోతున్నారు సార్? మరొక అడవి జాతి తీగ జాతి మొక్క, ఇది దూసరి తీగ అని మన లోకల్గా గ్రామాల్లో పిలుస్తారు దీన్ని. దీన్ని పాతాల గరిడే అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా పంట పొలాల్లో మొలిసి తీగ చెట్లపైకి ఎక్కుతుంది. దీని పాతాల గరిడే అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, దీని యొక్క వేర్లు పాతాళానికి వెళ్తాయట. అంటే కొన్ని గజాల కొద్ది భూమిలోకి వెళ్ళి అక్కడ ఒక ఏరు గడ్డలాగా ఏర్పాటై దాంట్లో ఉంటుంది అని. ఈ ఆకులు బయటకు వచ్చినటువంటి ఆకులు స్ట్రాంగ్గా ఉంటాయి, వేరే తీగలు విరిగిపోతాయి కానీ ఇది విరగవు. అందువల్ల పూర్వకాలం నుంచి మన తెలంగాణ రీజియన్లో చేసే పని ఏమిటంటే సిబ్బితీగ అనేటువంటి పేరు కూడా ఊళ్ళల్లో ఉంది. సిబ్బితీగ అంటే పూర్వం అన్నం వండుకుంటే కుండలో అన్నం వండేవాళ్ళు. దాని మూతి దగ్గర ఒక చిన్న మన తీగతోటి తయారు చేసినటువంటి ఒక మూత పెట్టేసేసి నీళ్లు వార్చేవాళ్ళు. దాన్ని సిబ్బి అంటారు దాన్ని. ఆ సిబ్బి తీగ ఈ తీగతోటి చేసేవాళ్ళు. రౌండ్గా ఒక తడకలాగా అల్లి దాన్ని అన్నం ఉడికిన తర్వాత ఆ అన్నం మూతి దగ్గర కాకుండా ఒక మూతి దగ్గర పెట్టేసేసి కట్టేసి దాన్ని ఉంచేవాళ్ళు అనమాట. అన్నం లోపలే ఉంటుంది, నీరంతా గంజి బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా చేసేవాళ్ళు. అందుకొరకనే దీన్ని ఊళ్ళల్లో మీరు ఏ పేరు చెప్పినా ఊళ్ళలో వరకు తెలియదు. సిబ్బి తీగ అంటే అందరికీ తెలుస్తుంది. అలా సిబ్బి తీగ అనే పేరుతో కూడా అక్కడ దూసరి తీగ అని సిబ్బి తీగ అని. ఇకపోతే వ్యవసాయదారులు దీన్ని ఈ సాధారణంగా పంట పొలాల్లో వ్యవసాయం చేసినప్పుడు మధ్యలో అంతర్సేద్యం చేయడానికని గుంటకనో దంతెనో తోలాల్సి ఉంటుంది. అప్పుడు ఎడ్లతో నాగళ్ళు కట్టి లేదా గుంటక కట్టి చేసేవాళ్ళు. పక్కన ఉన్నటువంటి పైరు తినకూడదు, తినకుండా ఉండాలంటే దాని మూతికి ఏదో ఒక బుట్ట కావాలి. ఆ బుట్టను దీనితోటే చేసేవాళ్ళు. దూసరి తీగ సాధారణ కామన్గా దొరుకుతుంది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టాలని అవసరం లేదు కాబట్టి దీంతో బుట్టలల్లి ఎద్దు యొక్క మూతికి కట్టేసేసి దాంట్లో మొత్తం అంతర్సిద్ధవంతం చేసిన తర్వాత బయటికి వెళ్ళాక బుట్ట తీసేసేవాళ్ళు. లేకపోయినట్లయితే వాళ్ళు వేసినటువంటి పంటను కూడా మేసే ప్రమాదం ఉందన్నమాట. ఇది స్ట్రాంగ్ గా ఉండటమే కాకుండా చాలా తిక్కుగా ఉంటుంది. అందువల్ల అటు సిబ్బిగా గృహిణులు ఉపయోగించేవాళ్ళు, ఇటు వ్యవసాయదారులేమో దీన్ని ఎడ్ల మూతలు కట్టే బుట్టలుగా దీన్ని ఉపయోగించేటువంటి వాళ్ళు అనమాట. ఇది సిబ్బితీగ. సిబ్బితీగలో ఉండేటువంటి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇది అత్యంత చల్లదనం కలిగించే మొక్కల్లో ఒకటి. ఒకప్పుడు శరీరం వేడి లేదా మూత్రం వేడిగా వచ్చి ఎండలో తిరిగి వచ్చి స్పృహ తప్పి పడిపోయేటువంటి స్టేజ్లో కూడా మనలాగా ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఐసులు, ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ ఉండేవి కావు. ఆ టైంలో ఈ దూసరి తీగని మెత్తగా దంచేసి నీళ్ళలో వేసి పిసికేవాళ్ళు. విత్ ఇన్ నో టైం ఫ్రిడ్జ్లో ఐస్ ఎలా గడ్డగడుతుందో నీరు అలా గడ్డగడుతుంది. ఇప్పుడు ఏదైతే నీళ్ళల్లో ఈ లీవ్స్ తీసేసి మెత్తగా దంచేసి నీళ్ళలో కనుక వేసి పిసికితే నీళ్ళలో 3-4 డిగ్రీస్ టెంపరేచర్ కిందకి డౌన్ కు వెళ్ళి నీరు గడ్డగడుతుంది. ఆ గడ్డ నీరును తాగిచ్చేవాళ్ళు. విత్ ఇన్ నో టైం ఆ సమ్మర్ వల్ల లేదా డీహైడ్రేషన్ వల్ల వచ్చేటువంటి ఎంత పోయి హైడ్రేషన్ వచ్చేది అనమాట. అంటే ఫీవర్ వచ్చినప్పుడు కూడా తాగించవచ్చు అంటారా సార్? చక్కగా తాగించవచ్చు. శరీరం ఎలాంటి ఉష్ణకు సంబంధించిందైనా కూడా ఏ కూల్ డ్రింక్ దీనంత బాగా పనిచేయదు అనమాట. అందువల్ల దీన్ని ప్రత్యేకించి ఊళ్ళల్లో చేసే పనులలో దీన్ని ఎండాకాలంలో ప్రత్యేకించి శరీరం వేడిగా ఉండేటువంటి వాళ్ళకి లేదా జ్వరం వచ్చినటువంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా దీన్ని నీళ్ళలో వేసి కలిపి కొద్దిసేపు పెట్టిన తర్వాత అది సెట్ అవుతుంది, ఏది మన గడ్డలాగా సెట్ అవుతుంది. దాన్ని తాపించడం, సెమీ సాలిడ్గా ఉంటే తినిపించడం అలాంటివి చేసేవాళ్ళు అనమాట. తప్పకుండా అవుతుంది. అదొకటి. రెండో విషయం ఏమిటంటే ఇది చల్లదనం కలిగిస్తుంది కాబట్టి శరీరానికి దీన్ని ఇంటర్నల్గా కూడా తీసుకుంటారు. ఇంటర్నల్గా కూడా దీన్ని పేస్ట్ రూపంలో కానీ లేదా దీన్ని డికాక్షన్ రూపంలో కానీ లేదా దీన్ని నీడకండబెట్టి పౌడర్ చేసినటువంటి దాన్ని కానీ ఎప్పుడు శరీరం వేడిగా ఉంది, శరీరంలో అలసటగా ఉంది అని అనుకున్నప్పుడు దీన్ని ఒక టీ స్పూన్ ఫుల్ పౌడర్ కానీ పేస్ట్ కానీ వేసేసుకొని నీళ్ళలో కలిపి తాగేసేయడం అన్నమాట. పౌడర్ ఆర్ పేస్ట్ విచ్ వన్ ఇస్ ద బెస్ట్ సార్? రెండు ఉపయోగపడేవే, కానీ పచ్చి దొరికితే కదా పేస్ట్ అయ్యేది. అందుకొరకు మనం ఏం చేస్తాం, ఎండబెట్టి పెడితే ఎప్పుడైనా సంవత్సరం పొడుగుతా వేసుకోవచ్చు అనే ఉద్దేశం చేత పౌడర్ చేస్తాను అనమాట. సేమ్ వాల్యూస్ అదే గుణాలు ఉంటాయి. ఈ పేస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు దీంట్లో నీరు ఎక్కువగా ఉంటుంది, ఎండలో ఉన్నప్పుడు గుణాలన్నీ ఎట్లా ఉంటాయి కానీ నీరు మాత్రం ఎగిరిపోతుంది అనమాట. అంతే. తర్వాత ఇది రక్త శోధకం కూడా, రక్తాన్ని శుద్ధి చేసేటువంటి గుణం ఉంది.
తర్వాత మరొక ముఖ్యమైనటువంటి దీని గుణం ఏమిటంటే మేల్ పొటెన్సీని ఇంప్రూవ్ చేసే గుణం ఉంది దీనికి. అందుకొరకని దీన్ని సాధారణంగా ఈ రకరకాలైనటువంటి ఈ వీర్యవర్ధక ద్రవ్యాలతో కలిపి దీన్ని ఇటు పానకంగా కానీ లేకపోతే లేహ్యంగా కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ తయారు చేసి వాడతారనమాట. అంటే ఈ రకంగా ఇటు పురుష శక్తివర్ధకంగా, అటు రక్త శోధకంగా, ఇటు కూల్నెస్, శరీరానికి కూలింగ్నెస్ కలిగించేటువంటి దానిగా దీన్ని ప్రత్యేకించి వాడతారు అన్నమాట. ఇక ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గా కూడా ఉపయోగపడుతుంది, డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. సో దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? సేమ్ ఈ మొక్కలను ఉపయోగించాల్సిన పద్ధతి ఏమిటంటే పచ్చిగా ఉన్నప్పుడు అయితే పేస్ట్ రూపంలో లేదా దాని యొక్క జ్యూస్ రూపంలో, ఎండుగా ఉన్నట్లయితే డికాక్షన్ రూపంలో లేదా దాన్ని పౌడర్ రూపంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇంకా మెడిసినల్ వాల్యూస్ అంటే ఏం చెప్తారు సార్? ఇంకా ప్రత్యేకమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి, కానీ మనం గృహ వైద్యంగా ఉపయోగించడానికి మాత్రం ఇలాగే ఉపయోగించాలా. మిగతాదేమో కాంపౌండ్ డ్రగ్స్, మిగతా డ్రగ్స్ అనేది కలిపి, అంటే ఇలాంటి గుణాలు కలిగినటువంటి మరొక ద్రవ్యత్వం కలిపి టు స్ట్రెంగ్థెన్ దట్ యాక్షన్ యాక్టివిటీని కలుపుతారు, వాడతారు అనమాట. చుట్టూ కనిపిస్తూ ఉంటాయి తీగలు, కానీ ఇలాంటి మొక్కలు మనకు తెలియదు దానిలో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా మన పరిసరాల్లో ఉండే మొక్కల్లో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకొని చూడండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ నెక్స్ట్ ఏ ప్లాంట్ పరిచయం చేయబోతున్నారు సార్? మరొక ప్లాంట్ మనం కల్టివేట్ చేయదగినటువంటి ప్లాంట్. ఒకప్పుడు ప్రకృతి సిద్ధంగానే లభించినటువంటి ప్లాంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అంతరించిపోయి వ్యవసాయదారులు వ్యవసాయం చేసి పండిస్తున్నటువంటి ప్లాంటు. దీన్ని మనం నేల తంగేడు, సునామికి నేల తంగేడు అనే పేర్లతో పిలుస్తాం. దీని కాయలు ఆకులను వాడతారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలోనే ఎక్కువగా పండుతుంది. ఇది సుఖ విరేచనానికి పనికొచ్చేటువంటి మొక్క. దీన్ని ఇవాళ భారతదేశం నుంచి ఎగుమతి చేసేటువంటి మొత్తం ఔషధ మొక్కల్లో హయ్యెస్ట్ ఎక్స్పోర్టెడ్ ప్లాంట్ ఇది. అలాగే మన రాష్ట్రం నుంచి ముఖ్యంగా మన దేశం నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేటువంటి ఔషధ మొక్కలలో ఒకటి ఇసబ్గోల్ అనేటువంటిది ఒకటి ఉంది. రెండవది ఈ సునాముఖి అనేటువంటిది. ఈ సునాముఖి అది కూడా సుఖ విరేచనే, ఇది కూడా సుఖ విరేచనే. అంటే మిగతా విరేచనకర ఔషధాలు చాలా ఉన్నాయి, కానీ అవి డ్రాస్టిక్ పర్గేటివ్స్. అయితే ఆ డ్రాస్టిక్ పర్గేటివ్స్ను ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ తట్టుకోలేరు. అయితే ఈ పిల్లలకి, ఇటు గర్భిణీ స్త్రీలకి, వృద్ధులకి ఉపయోగపడేటువంటి మొక్క ప్రత్యేకించి ఈ నేల తంగేడు అనమాట. ఈ నేల తంగేడు ఆకులు ఎండబెట్టి పౌడర్ చేసి కానీ, కాయలను పౌడర్ చేసి కానీ, వాటిని చేసినటువంటి ఎక్స్ట్రాక్ట్ ద్వారా కానీ విరేచనలు అవుతాయి. అయితే ఈ విరేచనాలు సుఖ విరేచనం కాబట్టి కడుపులో ఏ రకమైనటువంటి ఆయాసం లేకుండా, అతి ఎక్కువగా కాకుండా తేలికగా విరేచనం అయ్యేటువంటి గుణం ఇది. అయితే ఎందుకు హైయెస్ట్ విదేశాలకు వెళ్తుందంటే, విదేశీయులు మనతో కంపేర్ చేసినప్పుడు మన దేశస్తులం తిన్నా వానికంటే 10 రెట్లు ఎక్కువ తింటాం, విరేచనానికి 10 సార్లు ఎక్కువ పోయినా కూడా తట్టుకునే శక్తి మనకుంది. కానీ వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు తినడానికి చేత కాదు వాళ్ళకి, ఈ విరేచనాలు ఎక్కువైతే తట్టుకోలేరు, 4 సార్లు ఎక్కువైతే వాళ్ళు అన్కాన్షియస్ అయి పడిపోయేటువంటి డిహైడ్రేషన్ వస్తుంది వాళ్ళకి. అయితే వాళ్ళకు ముఖ్యమైనటువంటి హెర్బల్ ప్లాంట్స్ కావాలంటే అయితే ఇసబ్గోలు, లేకపోయినట్లయితే ఈ సునామీకి మన దేశం నుంచి వెళ్ళాలి. ఆ రకంగా మన వాళ్ళు పండిస్తున్నారు, పంపిస్తున్నారు. టన్స్ అండ్ టన్స్, క్రోర్స్ వర్త్ మెటీరియల్ ఈజ్ గోయింగ్. అయితే ఇది మన వాళ్ళు వాడేది ఏమిటంటే, ఇటు విరేచనానికి చారులో కనుక ఇంత పౌడర్ వేసుకుంటే మోషన్ ఫ్రీ. చట్నీగా దీని ఆకుని చట్నీగా నూరుకొని, కాయలను ఆకు చట్నీగా నూరుకొని తింటే విరేచనం ఫ్రీ అవుతుంది. దీనికి తోడు కడుపులో గ్యాసెస్ వచ్చినటువంటి వాళ్ళకి రెగ్యులర్గా రోజు వచ్చి చిక్కడంత పౌడర్ కనుక వేసుకున్నట్లయితే గ్యాసెస్ తక్కువ అవుతాయి. అంటే ఇంటెస్టైనల్ సిస్టమ్ను మొత్తం కూడా క్లీన్ చేసేటువంటి గుణం దీనికి ఉందన్నమాట. అది దీని నీడకు ఎండబెట్టినటువంటి ఆకు, అలాగే ఎండబెట్టినటువంటి కాయ, వీటిని పౌడర్ చేసుకుని కనుక పెట్టుకున్నట్లయితే ఎప్పుడు అవసరమైతే అప్పుడు, ఒకటేమో దీన్ని కూరగా చట్నీగా పచ్చిదాన్ని కూడా చేసుకోవచ్చు. రెండవదేమో నీడకు ఎండబెట్టి చేసుకున్నటువంటి పౌడర్ని కాఫీలో, టీలో వేసుకున్నా కూడా మోషన్ ఫ్రీ అవుతుంది, చారులో వేసుకున్నా కూడా ఫ్రీ అవుతుంది. అలాగే కాదు, దీన్ని మిగతా దోస పొడి, మిగతా పొడుల్లాగా పొడి కొట్టుకొని మొదటి అన్నం ముద్దలో వేసుకొని కలుపుకొని తిన్నా కూడా మోషన్ ఫ్రీ అవుతుంది.
అందుకొరకు ఇన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఈ మొక్కని సుఖ విరేచనిగా ప్రత్యేకించి వాడుతున్నారు. దీనికి తోడు ఈ కడుపులో ఉండేటువంటి మిగతా క్రిమి సంహారినిగా కూడా దీన్ని ఉపయోగపడతారు. గ్యాసులు పోగొట్టేదాకా దీన్ని వాడతారు అన్నమాట. సరే, ఇక దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయా? న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. ఎందుకంటే కేవలం విరేచనం చేయటమే కాకుండా శక్తివర్ధకమైనటువంటిది కూడా ఇది. అందుకొరకు రెగ్యులర్ గా వాడే వాళ్ళకి ఎలాంటి నష్టం జరిగేటువంటిది ఏం లేదు. ఓకే సార్. అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ అంటే విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు, అందరూ వాడుకోవచ్చు. ఓకే సార్. అంటే రెగ్యులర్ గా దీన్ని ఆకుకూర లాగా చేసుకొని తినొచ్చు, చేసుకోవచ్చు. మోషన్ ఫ్రీగా చేయాలంటే ఆల్రెడీ మోషన్స్ అవుతున్న వాళ్ళకి ఉపయోగం లేదు. ఓకే, మలబద్ధం ఉండేటువంటి వాళ్ళకి ది బెస్ట్ డ్రగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరించారు మెడిసినల్ ప్లాంట్స్ గురించి. ధన్యవాదాలు సార్. సో చూసారు కదా, మన పరిసరాల్లో ఉండే మొక్కల్లో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో. సో డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకొని చూడండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.